డీజీసీఏ రూల్ బుక్ సవరించిన కేంద్ర సర్కార్ సీన్ లోకి ఎంటర్ అయిన ఇండిగో గోసగానే ఉండిపోయింది. ఇవాళ దాదాపు 850 విమానాలు రద్దయినట్లు స్వయంగా ఇండిగో సంస్థే ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్టు పైకి చెబుతున్నా టెర్మినల్ లోపల మాత్రం గడబిడ గందరగోళం అలానే ఉంది. ఇండిగో కౌంటర్ల దగ్గర అదే హై టెన్షన్, ప్యాసింజర్లలో అంతులేని హైరానా. ఎయిర్పోర్ట్ బతుకు బస్టాండ్ అయింది. అయి కూడా 4-5 రోజులవుతోంది. ఇప్పటికీ ఇండిగో సమస్య కొలిక్కి రాలేదు. డిసెంబర్ 15లోగా అంతా సర్దుకుంటుందని సాక్షాత్తు ఇండిగో సీఈఓనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మరో వారం 10 రోజుల పాటు ఎయిర్పోర్ట్ అనబడే బస్టాండ్లోనే ప్యాసింజర్ల బతుకు తెల్లారిపోవాలా? ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త బుకింగ్స్ ను ఉన్నపళంగా ఆపేస్తాయి. పరిస్థితి గాడిన పడ్డాక బుకింగ్స్ రీఓపెన్ అవుతాయి. కానీ ఈ విషయంలో ఇండిగో స్టైలే వేరు. సంక్షోభ సమయంలో కూడా పైసా వసూలుకి పాల్పడుతోంది సంస్థ. ఉన్న సర్వీసులే రద్దవుతుంటే కొత్త సర్వీసులకు టికెట్లు అమ్ముకుంటోంది ఇండిగో. సమస్య పరిష్కారమైందని భావించి టికెట్లు బుక్ చేసుకుని మళ్లీ బోల్తా పడుతున్నారు ప్యాసింజర్లు. రీఫండ్ పేరుతో కొత్త రకం మోసాలకు దిగుతూ బ్లఫ్ మాస్టర్లుగా మారారు ఇండిగో ఆపరేటర్లు. ఇదో రకమైన దగ. ఇంత జరుగుతోన్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందా అనేది ప్యాసింజర్ల ఆక్రోశం. ఇండిగో క్రైసిస్ మిగతా ఎయిర్లైన్ సంస్థలకు లక్కీ ఛాన్స్ గా మారింది. డొమెస్టిక్ జర్నీ టికెట్ ధరలు 4 రెట్లు పెరిగిపోయాయి. రేట్లు అమాంతం పెంచేశాయి. ఢిల్లీ టు ముంబై ఈవినింగ్ ఫ్లైట్ లో విమాన టికెట్ ధర అక్షరాల 1,16,000. ఇలా రెక్కలు కట్టుకున్న టికెట్ ధరలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఫలానా మోతాదులోనే ఛార్జీలు వసూలు చేయాలని క్యాపింగ్ విధిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. టికెట్ ధరలపై రియల్ టైం నిఘా ఉంటుందని హెచ్చరించింది కూడా. ఎయిర్పోర్ట్ లో వేచి చూస్తున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్టీసీ స్లీపర్ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. చెన్నై, బెంగళూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖ వెళ్లాల్సిన వారికి ఈ స్పెషల్ బస్సులు చిన్నపాటి రిలీఫ్ నిచ్చాయి. ఇండియన్ రైల్వే కూడా రంగంలోకి దిగింది. 100 దాకా అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది. అప్పటికీ ఎయిర్పోర్టుల్లో రద్దీ తగ్గకపోవడంతో వందే భారత్ సహా ముంబై, ఢిల్లీ, పూణే నుంచి మొత్తం 75 స్పెషల్ రైల్ సర్వీసుల్ని ప్రకటించింది. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఫ్లైట్ సర్వీసుల ఆకస్మిక రద్దుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పైలట్ల ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, FDTL రూల్స్ అమలులో వైఫల్యం వల్లే విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ వాదించారు.